వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ డిగ్రీ అడ్మిషన్స్ 2024కి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయితే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ చేయించుకోవాలి, స్పెషల్ కేటగిరీ పర్సన్స్ అనేవాళ్ళు, అలాగే జనరల్ పర్పస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారు, అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఉంటుంది కేటగిరీ వైజ్గా చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఆ సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది. ఎవరికైనా ఆ వీడియో కావాలనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెంటనే క్లిక్ చేసి చూసేయండి అన్నమాట. సో ఈరోజు వీడియోలో రిజిస్ట్రేషన్ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి దాదాపుగా 10వ తారీఖు వరకు అయితే ఇచ్చారన్నమాట. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కానీ సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. స్క్రీన్లో ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీ డిస్ట్రిక్ట్ ఏదో ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అయితే వెస్ట్ గోదావరి, విశాఖపట్నం అయితే విశాఖపట్నం, అలాగే 4 డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనం డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక మీకైతే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే తర్వాత ఇక్కడ ఫిల్ అప్లికేషన్, ఫీ పేమెంట్, నో యువర్ స్టేటస్, ప్రింట్ అప్లికేషన్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు స్టెప్ 1 ఫిల్ అప్లికేషన్, ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ దాని మీద క్లిక్ చేసినట్లయితే కనుక వెంటనే స్టాండర్డ్ రిజిస్ట్రేషన్ అని వచ్చి ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ బోర్డ్ నేమ్ అడుగుతుంది. ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ బోర్డ్ నేమ్ అంటే మీది సిబిఎస్ఈయా, లేకపోతే ఐసిఎస్ఈయా, లేకపోతే ఏపీ స్టేట్ బోర్డు సంబంధించిందా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ ఆల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్మీడియట్ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీరు అవి ఎంటర్ చేసిన వెంటనే పర్సనల్ డీటెయిల్స్లోకి రావడం అయితే జరుగుతుంది అన్నమాట. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే 10th క్లాస్ ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ ఎలా అయితే ఉందో అలాగైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అండి. ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫాదర్ నేమ్ 10th క్లాస్ ఎలా అవుతుందో అలాగే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మదర్స్ నేమ్ కూడా 10th క్లాస్లో ఎలాగైతే ఉందో అలాగే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. క్యాస్ట్ కేటగిరీ వచ్చేసి క్యాస్ట్ మీది బీసీ అయితే బీసీ, ఎస్సీ ఎస్టీ ఎస్టీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీజు రీఎంబర్స్మెంట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. బిలో 2,50,000 లేకపోతే అబౌట్ 2,50,000 లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏమీ లేదా అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీ సిగ్నేచర్ ఏదైతే ఉందో ఫైల్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఫైల్ అనేది చూసుకున్నట్లయితే కనుక పైన అయితే ఇవ్వడం అయితే జరిగింది. లెస్ దాన్ 1 MB, 1 MB కంటే తక్కువ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఫైల్ అనేది పీడిఎఫ్ రూపంలో కానీ, జేపీజీ రూపంలో కానీ, జేపీఈజీ ఫార్మాట్లో కానీ ఉండాల్సి అయితే ఉంటుంది అన్నమాట. సిగ్నేచర్, ఫోటో కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ చెప్పాను కదా, లెస్ దాన్ 1 MB అయితే ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మీ ఇంటర్మీడియట్ మళ్ళీ ఎంటర్ చేయమని అడుగుతుంది అన్నమాట. ఇంటర్మీడియట్ సంబంధించి ఆల్ టికెట్ నెంబరు, బోర్డ్ ఏదైతే ఉందో అదైతే ఎంటర్ చేయమని అడుగుతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ కోర్స్, ఏ కోర్స్ తీసుకున్నారు, ఎంపీసీయా, బైపీసీయా, అలాగే ఈ మీడియం ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి ఇంటర్మీడియట్లో, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమం మార్క్స్ ఎంత వచ్చినాయి, ఎంత మార్క్స్ సెక్యూర్ చేసుకున్నారు మీకు అని అయితే ఉంటుంది. ఈక్వలెంట్ పర్సంటేజ్, ఇంటర్మీడియట్ పర్సంటేజ్ కూడా అడుగుతుంది అన్నమాట. ఇంటర్మీడియట్ మెమో ఏదైతే ఉందో, ఇంటర్మీడియట్ మెమో ఉంటుంది కదా, షార్ట్ మెమో లేదా లాంగ్ మెమో మీ స్కూల్లో అయితే కాలేజీలో అయితే ఇచ్చి ఉంటారు కదా. సో ఆ మెమో అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే చూసిన ఫైల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి 1 MB లోపల అయితే ఫైల్ అనేది తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మీ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివారు, ఏ కాలేజీలో చదివారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 6th క్లాస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, సెలెక్ట్ స్టేట్, ఏ స్టేట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఏ స్టేట్ అయితే స్టేట్, స్కూలు, ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నమాట, టైప్ చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరియా లేకపోతే వెస్ట్ గోదావరియా లేకపోతే ఖమ్మమ్మ, హైదరాబాద్లో చదివితే హైదరాబాద్లో, తెలంగాణలో చదివితే తెలంగాణలో. సో ఏ డిస్ట్రిక్ట్ పడితే ఆ డిస్ట్రిక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ ఏదైతే స్టడీ సర్టిఫికేట్ ఉంటుందో స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఏయూ రీజియన్లో ఉన్నారో వాళ్ళైతే సర్టిఫికేట్స్ ఏమి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఎవరైతే నాన్ లోకల్ రీజియన్లో ఉన్నారో వాళ్ళైతే
సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మండల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. విలేజ్, స్ట్రీట్, హౌస్ నెంబర్, పిన్ కోడ్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఉంటుంది కదా. సో వెదర్ ఒకవేళ పర్మనెంట్ అడ్రస్తో ప్రజెంట్ అడ్రస్ కూడా అక్కడే ఉంటున్నట్లయితే కనుక మీరైతే వెదర్ అక్కడ టిక్ చేసినట్లయితే కనుక సేమ్ అడ్రస్ అనేది అప్లికేబుల్ అయిపోతుంది అనమాట. మనకి నెక్స్ట్ బాక్స్లో ఇక్కడైతే అప్లికేబుల్ అయిపోతుంది. అలాగే హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఇక్కడ మీరైతే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి ఆల్రెడీ నేను డీటెయిల్ నోటిఫికేషన్లో చెప్పడం అయితే జరిగింది. చూసుకున్న తర్వాత డిక్లరేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డిక్లరేషన్ అని ఉంటుంది. డిక్లరేషన్ మీద టిక్ చేసి వెరిఫై అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అనేది వచ్చి పేమెంట్ అనేది చేయమంటుంది అన్నమాట. పేమెంట్ ఎలా చేసుకున్నా మీరైతే పర్వాలేదండి. నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చు అండి. సో అక్కడ మీరు పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఎంత అమౌంట్ అనేది పే చేస్తున్నారో అన్నీ అక్కడ ఉంటాయి. ఐ అగ్రీ టు అని క్లిక్ చేస్తే పే నౌ అని క్లిక్ చేసిన వెంటనే అయితే వితిన్ ఒక 20 minutes 2 minutesలో అయితే అయిపోతుంది అన్నమాట పేమెంట్ అనేది. ఒకవేళ అవ్వలేనట్ల పక్షాన్ని అయితే కనుక మీకైతే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ మే సమ్టైమ్స్ బీ డిలేడ్ డ్యూ టు నెట్వర్క్ ఇష్యూస్ అండ్ ద పేమెంట్ మేడ్ బై ద క్యాండిడేట్ బై నాట్ సక్సెస్ఫుల్. ఇన్ సచ్ cases candidates need to pay the processing once again and the amount debited due to failure of transaction will be remitted back into respective account within 7 working days from the date of the payment. If excess payments are not remitted in 7 working days, candidates have to send information like all ticket number, transaction ID, date of birth, date of payment, etc. to email ID అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఇక్కడ మేము చూసుకున్నట్లయితే కనుక నెట్వర్క్ ఇష్యూ వల్ల కానీ లేకపోతే వేరే కారణాల వల్ల కానీ పేమెంట్ అనేది అయిపోయి నాట్ సక్సెస్ఫుల్ అని వచ్చినట్లయితే కనుక మీరు మళ్ళీ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మళ్ళీ రిటర్న్ బ్యాక్ 7 working daysలో అయితే రిటర్న్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. ఒకవేళ ఆ అమౌంట్ కూడా రిటర్న్ బ్యాక్ రాలేదు అన్నట్లయితే కనుక మీరు ఆల్ టికెట్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి, డేట్ ఆఫ్ పేమెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఈమెయిల్ ఐడికి అయితే పంపించాల్సి ఉంటుంది. స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఈమెయిల్ ఐడి అనేది పంపించాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు వెంటనే యాక్షన్ అనేది తీసుకుని మీకు ఇమీడియట్గా అమౌంట్ అనేది రీఫండ్ అయితే చేస్తారన్నమాట. అలాగే మీరు చేసినట్లు సెకండ్ పేమెంట్ చేస్తారు కదా, ఒకవేళ ఫస్ట్ పేమెంట్ అవ్వలేనట్లయితే కనుక సెకండ్ పేమెంట్ అయితే చేస్తారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆటోమేటిక్గా మీకైతే అమౌంట్ అనేది రీఫండ్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అని అయితే ఇక్కడ లాస్ట్లో అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.